హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం మోకిలా లొకేషన్లో ఉన్నామండి. మోకిలా లొకేషన్లో మనకి సుబిషి ఐరిస్ అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో మనకి 3 BHK విత్ థియేటర్ రూమ్ ఉన్న డూప్లెక్స్ విల్లా అయితే మనకి సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసరికి మనకి 360 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి. కంప్లీట్ మనకి వెస్ట్ ఫేసింగ్ విల్లా అనమాట. ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా అండి. ఈ కార్ పార్కింగ్ కూడా దగ్గర దగ్గర 10 lakhs ఖర్చు పెట్టి చేయించారండి. మనకి ఈ విల్లాలో 2 కార్ పార్కింగ్స్ అయితే ఉంటాయండి. అలాగే ఇది వచ్చేసరికి ఈ గార్డెన్ ఏరియా ఇదంతా కూడా మనకి నార్త్ సైడ్ సెట్ బ్యాక్ అండి. 12 feet అయితే మనకి సెట్ బ్యాక్ ఉంటుందన్నమాట నార్త్ వైపు. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి 15 feet వరకు అయితే ఉంటుందండి. విల్లా అయితే చాలా లగ్జరీగా ఉంటుందండి. మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ తోటి ఉందన్నమాట. ఇంక మనం ఏం చేయించుకున్న అవసరం లేకుండా మొత్తం కూడా బ్రాండ్ న్యూ ఇంటీరియర్ అండ్ ఫర్నిచర్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి వెయిటింగ్ హాల్ అండి. దీని లొకేషన్ వచ్చేసరికి మనకి ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉంటుందన్నమాట. అంటే మధ్యలో రోడ్డు ఉంటుంది, అటువైపు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ గేట్, ఇటువైపు వచ్చేసరికి మనకి సుబిషి ఐరిస్ విల్లాస్ అనమాట. చూడొచ్చు మనకి వాల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేయించారు. ఎక్కడ పెయింట్ కూడా వేసినట్టు కూడా కనిపించదండి. మొత్తం కూడా మనకి స్టోన్స్ తోటి కవర్ అయి ఉంటాయి అనమాట ప్రతి వాల్ కూడా. ఇది వచ్చేసరికి మనకి హాల్ ఏరియా అండి. అంటే టీవీ యూనిట్ ఏరియాగా చేసుకున్నారనమాట. మనకి ఫాల్ సీలింగ్ కానీ లైటింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 5.5 CR అయితే చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. చూడొచ్చు ఇది స్ప్లిట్ చేశారనమాట. అంటే మనకి టూ రూమ్స్ లాగా చేశారనమాట హాల్లో. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి సిట్అవుట్ ఏరియా ఉంటుందండి. ఇది మనకి 15 feet అయితే గ్యాప్ ఉంటుందన్నమాట. మనకి పైన మొత్తం అంతా కూడా రెయిన్ అంటే వర్షం పడినా కూడా మనకి వాటర్ రాకుండా గ్లాస్ తోటి అయితే కవర్ చేశారనమాట. మనకి ఒక సర్వెంట్ క్వార్టర్స్ కూడా ఉంటుందండి. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ అది వచ్చేసరికి మనకి సర్వెంట్ రూమ్స్ అనమాట. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. అలాగే మనకి బ్యాక్ సైడ్ 15 feet, అలాగే సౌత్ వైపు కూడా మనకి సెట్ బ్యాక్ చూపిస్తానండి. అక్కడ కూడా మనకి 5 feet అయితే మనకు ఉంటుందన్నమాట. ఇందాక చెప్పిన విధంగా ఇది టీవీ నెట్ ఏరియా. చూడొచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేయించారండి. అలాగే ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకి అంటే చిన్న విల్లాస్ కూడా ఉన్నాయన్నమాట. 300 square yards, 325 square yards అలాంటి విల్లాస్ కూడా ఉన్నాయండి. అంటే మనకి వితౌట్ ఫర్నిచర్ ఇంటీరియర్తో మనకి 3.5 CR ఆ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి పూజ రూమ్ అండి. ఇదైతే మనకి పూజ రూమ్ అనమాట. అంటే ఇందులో బిల్డర్ ఇచ్చిన స్ట్రక్చర్ని ఓనర్ కొంచెం అయితే చేంజ్ చేసుకున్నారండి. ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా అండి. మనకు కావాలనుకుంటే హైడ్రాలిక్ లిఫ్ట్ ఇన్సైడ్ పెట్టుకోవచ్చు, అలాగే అవుట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా మనకి ఓపెన్ కిచెన్ ఉంటుందండి. ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఇది మనకి ఫ్రిడ్జ్ అండి. అంటే ఇంటర్నెట్ తోటి వర్క్ చేస్తుంది అనమాట ఇది. ఇది వచ్చేసరికి మనకి పూజ రూమ్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. అంటే స్టోర్ రూమ్ అనమాట. కిచెన్ ఐటమ్స్ ఏమన్నా స్టోర్ చేసుకోవడానికి అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఇంటర్నెట్ తోటి వర్క్ చేస్తుందండి ఫ్రిడ్జ్ ఇది. అంటే మనం కుక్ చేసేటప్పుడు ఏమన్నా మనకి వంటలకు సంబంధించి ఏమైనా వీడియోస్ కూడా మొత్తం ఇంటర్నెట్ కనెక్ట్ తోటి పనిచేస్తుంది అనమాట. అలాగే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకు ఒక బెడ్రూమ్ అయితే ఉంటుందండి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి. అంటే స్టెప్స్కి బిఫోర్ ఉంటుందన్నమాట. చాలా మోడిఫై చేశారండి. ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుందండి. మనకి గ్లాసెస్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేయించారు. అలాగే ఇది వచ్చేసరికి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగుంటాయి. మనకి బెడ్రూమ్లో స్లైడింగ్ డోర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేయించారండి. ప్రతి రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఆల్ మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. యాస్టీస్ ఇక్కడ ఏ విధంగా అయితే కనిపిస్తుందో అదే విధంగా మీకైతే సేల్కుంటుంది అనమాట. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. విత్ టబ్ తోటి ఉంటుంది. చూడొచ్చు. అలాగే ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమిటంటే మనకి ఈ చుట్టుపక్కల మోకిలలో ఎక్కడ గెదర్ చేసుకున్నా కూడా ఎనీ HMD లేఅవుట్స్లో మినిమం మనకి 50,000 అబోవ్ ఉన్నాయండి ఓపెన్ ప్లాట్స్ రేట్స్. అలాగే అపర్నాలు అయితే కనుక మనకి 75,000 per square yard అయితే ఉందన్నమాట. సో మీరు ఓపెన్ ప్లాట్స్ కోసం కూడా మీరైతే కాల్ చేయొచ్చు అండి. అలాగే ఇందాక మనం చెప్పుకునే విధంగా 300 square yards అలాగే 325 square yards విల్లాస్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయి. అంటే వేరేవి పెద్దవి 400 square yards, 600, 800 square yards ఇలాంటి విల్లాస్ కోసం కూడా మీరైతే కాల్ చేయొచ్చండి. అలాగే ఈ చుట్టుపక్కల అంటే మోకిలా, శంకర్పల్లి సరౌండింగ్స్లో ఫామ్ ల్యాండ్స్ కూడా ఎక్కువ ఉన్నాయండి. అవి కావాలన్నా కూడా మీరైతే కాల్ చేయొచ్చు. ఈ ప్లేస్లో మనకి హైడ్రాలిక్ లిఫ్ట్ వస్తుందండి. ఇక్కడ మనకి స్టడీ రూమ్గా చేశారండి. ఇది పక్కన వచ్చేసరికి మనకి హోమ్ థియేటర్ రూమ్ ఉంటుందండి. ఇదంతా కూడా హోమ్ థియేటర్ రూమ్ 25 lakhs ఖర్చుతో చేయించారండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. సౌండ్ సిస్టమ్ కానివ్వండి మొత్తం కూడా
యాక్చువల్గా అంత టైం లేక తీయలేదు ఇది. ఇక్కడ నుంచి మనకి బ్యాక్ సైడ్ బాల్కనీ వ్యూ అండి. ఇది ప్రతి విల్లాకి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఈ విధంగా బాల్కనీ వ్యూ అయితే ఉంటుంది. సో కొంచెం మీద చేయించుకున్నారు కాబట్టి మనకి ఇది ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో వేకెంట్ విల్లాస్ కూడా ఉన్నాయండి. ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే కొద్దిగా పెద్ద సైజు కూడా ఉన్నాయండి. అంటే 355 స్క్వేర్ యార్డ్స్ అలా ఉన్నాయి. ఈస్ట్ అయితే కనుక మనకి 300 స్క్వేర్ యార్డ్స్, 325 స్క్వేర్ యార్డ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ప్రతి రూమ్స్లో మనకి కబోర్డ్స్, అలాగే టీవీ, స్లైడింగ్ డోర్స్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయన్నమాట. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుందన్నమాట. మనకి 3 BHK అలాగే 3 అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి. కామన్ వాష్రూమ్ అయితే ఎక్కడ ఇవ్వలేదండి. అలాగే ఈ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చేసరికి మనకి 2 acresలో క్లబ్ హౌస్ అయితే ఉంటుందండి. మనకి జిమ్, స్విమ్మింగ్ పూల్, అలాగే బ్యాంకెట్ హాల్, గెస్ట్ రూమ్స్, బ్యాడ్మింటన్ కోర్ట్ ఇవన్నీ కూడా మనకి ఎమ్యూనిటీస్లో అయితే ఉన్నాయన్నమాట. ఇంక్లూడింగ్ ఆల్ ఈ ప్రైస్ అయితే చెప్తున్నారండి. ఇప్పుడు మనకి రీసేల్ కాబట్టి మనకి GST ఇలాంటివి అయితే ఉండవండి ఈ విల్లా మీద. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుందన్నమాట. ఈ బెడ్రూమ్ కూడా మనకి ప్రతి రూమ్లో కూడా మనకి 2 feet గ్యాప్ తోటి అయితే మనకి కబోర్డ్స్ అయితే చేయించారండి. అంటే టీవీ యూనిట్ ఏరియా కానివ్వండి, ఇదంతా కూడా మనకి స్పేస్ ఎంత అయితే చేస్తే రిమైనింగ్ ఎంత స్పేస్ అయితే ఉంటుందో అది మొత్తం అంతా కూడా నేను కవర్ చేస్తున్నాను. ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. అలాగే పైన మనకి గార్డెనింగ్ పెట్టుకోవడానికి కానీ, మొక్కలకు కానీ, వీటన్నిటికీ డ్రిప్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. పక్కన ఉన్న ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇవన్నీ కూడా చూపిస్తానండి. ఇది వచ్చేసరికి మనకి బాల్కనీ వ్యూ అండి. అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ వ్యూ అయితే ఉంటుందన్నమాట. మనకి మాస్టర్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ అయితే లేదు, థియేటర్ రూమ్ నుంచి అయితే యాక్సెస్ ఉందన్నమాట. చూడొచ్చు, ఇది మనకి చుట్టూ అండి. ఇందాక మనం కింద చూసాం కదా, ఆ విధంగా మనకి సెట్ బ్యాక్లో మనకి ఇదైతే నార్త్ సైడ్ సెట్ బ్యాక్ అండి. అంటే 12 feet అని చెప్పుకున్నాం కదా, ఈ విధంగా. ఈ బ్యాక్ సైడ్ అయితే మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, అంటే బ్యాక్ సైడ్ మనకి సెట్ బ్యాక్లో మనకి రెయిన్ అనేది రాకుండా మనకి ప్రొటెక్టెడ్ గ్లాస్ తోటి అయితే వేసింది అనమాట. అది ఇది మనకి టాప్ అండి. మనకి 50 members కెపాసిటీ తోటి ఇక్కడ ఏదైనా ఫంక్షన్ చేసుకోవచ్చు, అంటే స్మాల్గా. ఇవన్నీ చుట్టూ మొక్కలు చూడొచ్చండి. ప్రతి మొక్క కూడా మనకి డ్రిప్ తోటి అయితే మొత్తం మార్బుల్ తోటి అయితే ఫినిషింగ్ ఇచ్చారు. విల్లాస్ మనకి అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇవన్నిటికి కూడా డ్రిప్ ఉంది. మనకి మొక్కలకు కానీ వీటన్నిటి కూడా ఇక్కడ మనకు సర్వెంట్ రూమ్ ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా వచ్చి వెళ్ళడానికైనా లేదంటే మామూలుగా పర్మనెంట్గా ఉండడానికైనా సపరేట్గా అయితే మెయింటెనెన్స్ అయితే చేసుకోవచ్చండి ఇది. అలాగే ఫస్ట్ చెప్పుకున్న విధంగా మనకి ప్రైస్ అయితే కనుక 5.5 CR చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది, ఎక్కువైతే ఉండదండి, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందని చెప్పారు ఓనర్ గారు అయితే. అలాగే ఆపోజిట్లో చూస్తున్నారు కదండి, అది మనకి ఇండస్ స్కూల్ అనమాట. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి DTCP అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్ అండి. అంటే 19 acres గేటెడ్ కమ్యూనిటీ, చుట్టూ సోలార్ ఫెన్సింగ్తో ఉంది. మీకు అందులో ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయి. సో దేనికోసమైనా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి, మరో వీడితో ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.